హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్కీ లక్ష్మి. ఈరోజు మన వీడియో ఏంటంటే కనకదుర్గమ్మ టెంపుల్ ఫ్రమ్ కావలి. ఈ కనకదుర్గమ్మ టెంపుల్ కావలి మండలంలోని నెల్లూరు జిల్లాలో వెలసింది. ఈ దేవత కాంటోల బజారు అంటే రైల్వే స్టేషన్ పక్కన కాంటోల్ బజార్ అని ఉంటుంది. అక్కడ ఈ దేవతను ప్రతిష్ఠించారు. ఈ కాంటోల్ బజార్ అంటే ఇక్కడ ఒక ఏరియా మొత్తం కాంటోల్లే ఉంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే ఈ షాపులలో ఉండే వాళ్ళు కావచ్చు, గోల్డ్ షాప్స్ ఉండే వాళ్ళు కావచ్చు, బట్టల షాపులో ఉండే వాళ్ళు కావచ్చు, మొత్తం వాళ్ళే ఈ ఏరియా మొత్తం ఉంటారనమాట. వాళ్ళందరూ కలిసి చాలా గొప్పగా ఈ సంవత్సరం పూజ చేస్తారు. వస్తూనే ఉంటారు. కావాలంటే చూడండి ఫ్రెండ్స్, ఈ కావలి ఏరియాలోనే ఈ పావుడు వాళ్ళ బజారు అంటే మొత్తం ఇక్కడంతా ఎక్కువగా వాళ్ళే ఉంటారు. వేరే వేరే వాళ్ళు తక్కువగా ఉంటారు కాబట్టి ఈ బజార్లన్నిటిని కలిపి పాండోళ్ళ బజార్ అని పిలుస్తారు. ఇక్కడ ఈ ఏరియాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే అందరూ షాపుల వాళ్ళు, ఫుల్ షాపుల వాళ్ళు, ఏదైనా సరే మొత్తం వ్యాపారస్తుల వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ పేరు పాండోళ్ళ బజార్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కలిసి ఈ సంవత్సరం చాలా గొప్పగా చేశారు. ప్రతి ఇంటిలో ఈ విధంగా ప్రతి ఇంటి ముందు ఒక 3-4 లైన్స్ అనమాట ఈ విధంగా రెడీ చేసి మొత్తం లైటింగ్స్, అమ్మవారి విగ్రహాలను లైటింగ్స్ తో పెట్టి మొత్తం 4-5 లైన్స్ అండి. మొత్తం తీయలేదు కానీ నేను ఒక 1-2 లైన్స్ తీశాను. మీద ఉంటే అవే తీశాను వీడియో. అవి ఈ విధంగా చూడండి, ఈ విధంగా మొత్తం రెడీ చేసి అమ్మవారిని మంచిగా పూజ చేశారు ఈ సంవత్సరం. రండి మనం చూద్దాం. ఇలా లోపలికి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడికి ఇలా లోపలికి వెళ్తూ ఉంటాను. లోపలికి వెళ్ళేది నేను ఇక్కడ దగ్గరకు వచ్చేసాను. ఇలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళగానే ఇక్కడ చిన్నగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. కానీ చాలా అందంగా డెకరేషన్ సూపర్ గా తయారు చేశారు. చూడండి నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా అందంగా ఉంది. మీరు కూడా గమనించండి. ఎంత దూరం అంటే చాలా దూరం లైటింగ్స్ ఉన్నాయి. ఇలా వెళ్తూ 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 లోపలికి వెళ్ళాలి. చాలా దూరం నాకు నచ్చి నేను మొత్తం లైటింగ్సే మొత్తం తీశాను. నడుచుకుంటూ సరదాగా లోపలికి వెళ్ళాను. చాలా దూరం నుంచి అలా వెళ్తూ ఉన్నాను. ఇది మెయిన్ లాస్ట్ లోపలికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి ఇలా మెయిన్ ఎంట్రన్స్ ఎంత అద్భుతంగా గ్రీన్ కలర్ లో, ఆకుపచ్చ కలర్ లో మంచిగా అలంకరించారు. చాలా మంచిగా అనిపించింది. ఇంకా లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ ఇంకా బాగుంటుంది. డెకరేషన్ సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది. ఇలా చిన్నగా లోపలికి వెళ్తూ ఉన్నారు. చూడండి, రెడ్ కలర్, ఎల్లో కలర్, బ్లూ కలర్ చాలా మంచిగా అలంకరించారు. ఈ విధంగా లోపలికి వెళ్తూ 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 ఇంకా ఎక్కడొస్తుంది అమ్మవారు, ఎక్కడొస్తుందో అన్నట్లుగా సస్పెన్స్ అనమాట మొత్తం. ఈ విధంగా లోపలికి వెళ్తూ ఉన్నాం. మేము ఇక్కడ చెట్ల వదిలేసి లోపలికి వెళ్ళొస్తాము. లోపలికి వెళ్ళగానే ఇక్కడ వచ్చేసాం మనం అమ్మవారి టెంపుల్. అమ్మవారి విగ్రహం ఇక్కడ నేరుగా ఇలా వెళ్తూ 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 ఉన్నాము. రైట్ సైడ్ టర్న్ అవ్వాలి. ఇలా రైట్ సైడ్ టర్న్ అవ్వగానే ఇక్కడ నుంచి అసలు ఒక పెళ్లికి కనుక మనం సిద్ధం చేస్తే ఎలా సిద్ధం చేస్తారో ఆ విధంగా చాలా మంచిగా తయారు చేశారు. చూడండి, వ్యూ ఎంత బాగుంది, సూపర్గా అనిపించింది. నాకైతే ఒక ఫిల్మ్ తీస్తే ఎలా రెడీ చేస్తారు ఆ విధంగా చూడండి, ఎంత బాగుందో వ్యూ. చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్, చాలా మంచిగా అనిపించింది. ఇంత మంచిగా అనిపించింది. ఇలా లోపలికి వెళ్ళంగా ఇక్కడ లోపల చూడండి, బంతి పూలతో శివుణ్ణి విగ్రహం ముందు పూలంతా పెట్టి చాలా మంచిగా అమ్మవారి విగ్రహాలు మొత్తం గోడల పైన పెట్టి
లక్ష్మి, సరస్వతి, కనకదుర్గమ్మ, శివుడు అంత పెట్టి మొత్తం కింద అంతా మంచిగా డెకరేషన్ మా వాడికి పండగ చేస్తున్నాడు. వెల్కమ్ అంటే అసలు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటూ ఈ పక్కనే ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళకూడదు, పర్మిషన్ లేదు. ఆ రైట్ సైడ్ లో రైట్ సైడ్ లో నేను అమ్మగారు ప్రతిష్ఠించారు. శివుడు అంటే వారి విగ్రహం ముందు పక్క శివుని విగ్రహం అన్నమాట. కనక అమ్మవారు పూజారి గారు లోపలికి వెళ్తారు పూజ చేయడానికి. ఇక్కడ మెయిన్ అమ్మవారు ఉండేది. రండి మనం చూద్దాం. ఈ విధంగా ఇక్కడంతా ఫోటోస్ కొంచెం లోపలికి వెళ్ళాము. లోపలికి లోపలికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వదలబుద్ధి కాదు కొంచెం వెళ్ళడానికి అయితే కొంచెం సేపు చిన్నగా బయలుదేరాము. లోపలికి వెళ్ళకూడదు, పర్మిషన్ లేదు. భక్తులు వచ్చారు. ఇలా ఇక్కడంతా వెయిట్ చేస్తున్నాము. మేము వెళ్ళే టైంకి దాదాపు 8:30 అయిపోయింది. అప్పుడు అలా వెళ్ళాము. విగ్రహాన్ని లోపల వెళ్ళే ముందు చిన్నగా ఉంటుంది గుడి, కానీ చాలా ఎక్సైట్ ఉంది. ఈ దేవతని కనకదుర్గం ఇక్కడ పెట్టారు. ఇప్పుడు అందరు పూజలు చేసుకొని అమ్మవారికి బట్టలు అవన్నీ సమర్పించి కుంకుమ పూజ అవన్నీ చేపించుకుంటూ ఉన్నారు. ఇక్కడ చేయించుకున్నాక ఆ తర్వాత పక్కనే ఇంకొక అమ్మవారిని ఉయ్యాల్లో పెట్టి ఊగుతారు కదా, పవలింపు సేవ ఏదో అంటారు చూడండి, అది చేయడానికి అమ్మవారిని ఎక్కడ విగ్రహం లోపలికి పెట్టారు. వేడి కానీ మంచిగా వచ్చింది కదా. ఎంతమంది మధ్యలో ఆ తర్వాత ఆ విగ్రహం అయిపోతాక పక్కనే ఇక్కడ ఒక పూలవనంలా పెట్టారు. ఇక్కడ అన్ని పూలు పెట్టారు మధ్యలో. ఆ లాస్ట్ లో అమ్మవారిని చిన్నగా ఒక అమ్మవారిని పెట్టారు. కార్పెట్ వేసి అక్కడ అందరం వేసి ఇక్కడ చూడండి ఎంత మంచిగా పెట్టారు. ఇంత అమ్మవారి ఏడకూతురు ఆడకూతురు ఆడకూతురు ఇంత దేవత గురించి ఇక్కడ అంతా పెట్టి ఇక్కడ పెట్టి పూజలు చేసుకుంటూ ఉన్నాం. మా వాడు దొరికిన సందాలని వీడియోకి ఫొటోస్కి స్టిల్స్ ఇచ్చుకుంటూ కూర్చున్నాడు. తర్వాత ఇది దాటిన తర్వాత ఈ పక్కనే అమ్మవారిని ఉయ్యాల్లో పెట్టి ఉయ్యాల్లో పెట్టి ఊపుతూ ఉంచారు. అందరు ప్రతి ఒక్కరు వెళ్ళి అమ్మవారిని ఊపాలన్నమాట. అంటే పవలింపు సేవ అంటారు కదా ఆ రకంగా. రండి అది కూడా చూసారు. ఇది ఇక్కడే చూడండి అమ్మవారిని ఇట్లా రెడీ చేసిన తర్వాత అందరు వెళ్ళి ఊపుతా ఉన్నారు. మా నేను ఊపుతున్నాను. మా వాడు కూడా ఎవరో నిలబడి ఫోటో తీస్తాను పోతున్నారు అమ్మవారిని. వీడు కూడా చూడండి రెడీగా ఉంది. నా తెర ఎప్పుడు వస్తుందా అన్నట్టు కాసుకొని కూర్చొని ఉన్నాడు. హాయ్ హాయ్ అంటే అట్లా అమ్మవారిని ఊపి సంతోషపడ్డాడు. ప్లీజ్ చెక్ మై ఛానల్స్. నా వీడియో ఇంతవరకు చూస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ మై ఛానల్. లైక్